హలో గైస్ వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ నందు. ఇన్స్టాగ్రామ్ మొత్తంలో ఒక రీల్ అయితే వైరల్ అవుతుంది. అది కూడా మహానటి సావిత్రి గారి గురించి ఏది పడితే అది కమెంట్స్ చేస్తున్నారు కొంతమంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. హలో అండి. ఒక 2-3 రోజుల నుంచి కొన్ని రీల్స్ అయితే ట్రెండ్ అవుతున్నాయి. అది కూడా మహానటి సావిత్రి కర్మ రిటర్న్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఆ చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఎలా అయితే వైరల్ అవుతున్నాయో, ఇప్పుడు 'బిగ్ బాస్'కి సంబంధించిన గీతు కూడా అదే వీడియో చేయడం వల్ల అందరూ దీన్ని ఇది చేయడం తప్పు అని మాట్లాడుతున్నారు. దీన్ని మీరెలా చూస్తారు? ఫస్ట్ యాక్చువల్‌గా వీళ్ళ అభిప్రాయం ఏంటో చూద్దాం. హ్మ్. ఆల్రెడీ ప్రేమలో ఉన్న వాళ్ళ జోలికి పోవద్దు. హ్మ్. నెక్స్ట్ అలాగే పెళ్ళైన వాళ్ళ జోలికి అస్సలు పోకూడదు. హ్మ్. సరే, ఏదో ఒక నీతి సూక్తి చెప్పావు బానే ఉంది. ఎందుకు అంటే పెళ్ళైన వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళను. నువ్వు పెళ్ళైన అబ్బాయిని ప్రేమించావు. హ్మ్. నీకు న్యాయం జరిగిందని నువ్వు ఫీల్ అవుతావు, కానీ అతని ముందు భార్య అన్యాయం అయిపోద్ది కదా. హ్మ్. ఆల్రెడీ ఎవరినో ప్రేమించేవాడిని నువ్వు ప్రేమిస్తున్నావు. హ్మ్. సరే, నీ ప్రేమ బాగానే ఉంది, అతన్ని ప్రేమించే అమ్మాయి అన్యాయం అయిపోద్ది కదా హ్మ్. అనేది కాన్సెప్ట్. హ్మ్. అంతవరకు బాగానే ఉంది, నువ్వు నీతులు చెప్పు, వింటాం. హ్మ్. దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొచ్చావు, మహానటి సావిత్రి జీవితాన్ని తీసుకొచ్చావు. హ్మ్. సావిత్రి గారు కూడా అంతే. ఆల్రెడీ పెళ్ళైన అతన్ని ప్రేమించింది. తర్వాత అతను ఇంకొకరితో తిరిగితే తట్టుకోలేకపోయింది. హ్మ్. కర్మ ఈజ్ బ్యాక్, బూమరంగు, అడ్డమైన చెత్త, మన్ను మశానం అని చెప్పింది. హ్మ్. నువ్వు మహానటి సినిమా గురించి మాట్లాడుకుంటే సావిత్రి గారి జీవితం ఆధారంగా జస్ట్ తీసుకొని హ్మ్. వీళ్ళు లిబర్టీ తీసుకొని సినిమాని ఫ్యాబ్రికేటెడ్ చేసి సినిమాటిక్ ప్రెజెంటేషన్ చేశారు. హ్మ్. అది ఆల్రెడీ డైరెక్టర్ ఒప్పుకున్నారు, అందరూ ఒప్పుకున్నారు. హ్మ్. గాసిపులు చెప్పాలంటే జమున గారు లేకుండా సావిత్రి జీవితం ఎక్కడ ఉంది? అవును. కానీ వాళ్ళు ఏంటంటే ఆ ఫ్రెండ్ని తీసుకొచ్చి ఏదో చేశారు, శాలిని పాండే క్యారెక్టర్ ఇచ్చి. హ్మ్. సరే, వాట్ ఎవర్, వాళ్ళు ఒక సినిమా తీశారు. హ్మ్. ఆ సినిమాలో క్యారెక్టర్ అలా అనిపించింది. హ్మ్. నువ్వు ఆ సినిమా చూసి సావిత్రి గారి జీవితం ఇదే అని నువ్వు దాన్ని ఫిక్స్ చేసి స్టాంప్ వేసి హ్మ్. నువ్వే ఇట్లున్నావంటే నిన్ను ఫాలో అయ్యే మంది ఇంకెలా ఉంటుందో తెలిసిందేగా. అవును. మనదే హాఫ్ నాలెడ్జ్, మనకి ఏమీ తెలియదు. హ్మ్. నిన్ను ఫాలో అయ్యే గ్యాంగ్ ఇంకెలా ఉంటారు? వాళ్ళు హ్మ్. నీకన్నా దారుణంగా ఉంటారు. వాళ్ళకి నువ్వు ఇవన్నీ చెబుతుంటే వాళ్ళు నిజమేనేమో అని నమ్ముతారు కదా. అవును. ఇప్పుడు విషయం ఏంటి, సావిత్రి గారు అంటే ఒక దేవత ఇండస్ట్రీకి. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఆ సినిమాలో కూడా నరేష్ గారు చెప్పారు ఒక డైలాగ్ సినిమాలోనే, హ్మ్. సావిత్రి గారి గురించి మాట్లాడితే ఒక అర్హత ఉండాలని. హ్మ్. నీకు ఏం అర్హత ఉందని, అసలు ఆ పేరు పలికే అర్హత కూడా లేదు. హ్మ్. ఆఫ్టర్ ఆల్ అడ్రస్ లేని క్యారెక్టర్ నువ్వు. ఇంకా చెప్పాలి అంటే హ్మ్. నీకంటూ ఒక అడ్రస్ ఇచ్చింది టీవీ ప్లాట్ఫామ్. హ్మ్. లేదంటే నీకు అడ్రస్సే లేదు బేసికల్లీ. హ్మ్. ఏదో నలుగురు మంది నువ్వు ఏవేవో అడ్డమైనవన్నీ చెబుతూ బిగ్ బాస్ రివ్యూలో, ఆ రివ్యూలో, ఈ రివ్యూలో చెప్పుకుంటూ కొంతమందిని జమ చేసుకున్నావు. హ్మ్. నీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో వాళ్ళ మైండ్ సెట్ కూడా అలాగే చేస్తుంది. హ్మ్. ఇప్పుడు బిగ్ బాస్లో ఫర్ ఎగ్జాంపుల్ 20 మంది ఉంటారు. హ్మ్. నీ ఫేవరెట్ ఒకడు ఉంటాడు. హ్మ్. నువ్వు వాడిని ఫేవరెట్ చేసా, అవతలోడు కరెక్ట్ అయినా నువ్వు అభిమానించేవాడు నీకు కరెక్ట్ అనిపిస్తుంది. హ్మ్. నిన్ను ఫాలో అయ్యే వాళ్ళకి కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. అవును. ఇది బిగ్ బాస్ రివ్యూలు చెప్పే వాళ్ళ మైండ్ సెట్. హ్మ్. అంటే నీకంటూ ఒక పర్టికులర్ పరిజ్ఞానం లేదు, ఏమీ లేదు. హ్మ్. అండ్ ఇప్పుడు వచ్చేసి మహానటి సావిత్రి గారి గురించి మాట్లాడే లెవెల్కి వచ్చింది ఈవిడ. హ్మ్. సావిత్రి గారి జీవితం అక్కడ సినిమాలో కూడా ఏం జరిగింది అంటే, ఒక ఆయన్ని ప్రేమించింది. ఎందుకు ప్రేమించింది అంటే అమాయకంగా అతను చెప్పిన దాన్ని కన్విన్స్ అయింది. హ్మ్. అతను ఏం చెప్పాడు, నువ్వు కావాలని ప్రేమించినోడు జోలికి వెళ్ళలా సావిత్రి గారు. అవును. అతను వెంటపడి నాకు పెళ్ళయింది కానీ నాకు అసలు ఏమి లేదండి మైండ్లో, ఆవిడ జస్ట్ ఏదో ఇంట్లో వాళ్ళు చేశారు అంతే, హ్మ్. ప్రేమ గీమ అంటే నాకు తెలియదు, మొదటిసారి నిన్ను చూస్తేనే నాలో ప్రేమ పులకించింది అని ఆయన చెబితే హ్మ్. ఈవిడ కన్విన్స్ అయింది అక్కడ. హ్మ్. ఓకేనా. హ్మ్. నీ టాపిక్ ఏంటి, ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళ జోలికి అసలు పోవద్దు హ్మ్. అంటే సావిత్రి పెళ్ళైన వాళ్ళ జోలికి వెళ్ళిందా? లేదు కదా. లేదు. మరి సినిమాలోనే నువ్వు సినిమా చూసేగా మాట్లాడుతుంది. హ్మ్. సినిమాలో కూడా సావిత్రి ఎక్కడికి వెళ్ళలా. హ్మ్. అతను ఈవిడ ఎంటబడి హ్మ్. నాకు ఆల్రెడీ పెళ్ళయిందంటే పెళ్ళయిందా అని గుండె బద్దలు కొట్టుకొని ఆవిడ సైడ్ అయిపోతే, హ్మ్. ఓ రోజు మాట్లాడకపోతే తను హ్మ్. ఆ వాటర్ అక్కడ తీసుకెళ్ళి, వాటర్ ఫాలో అదేంటో ఆ బీచ్ దగ్గర తీసుకెళ్ళి, అలల దగ్గర తీసుకెళ్ళి, హ్మ్. ఇది కాదు అది కాదు అది కాదు జరిగింది ఇది అని చెప్పేసి కన్విన్స్ చేసి బలవంతంగా పెళ్లి చేసేసుకున్నాడు. హ్మ్. సినిమాలో చూపించింది అది. నువ్వు అది సరిగ్గా చూసి చచ్చావా? అంటే సరిగ్గా చూసింది కూడా నీకు మైండ్కి ఎక్కలేదు అంటే నువ్వేం మనిషివి. అండ్ నెక్స్ట్ దీంట్లో కూడా ఇంకొకటి, హ్మ్. అండ్ అతను ఇంకొకరితో
తిరిగితే ఈవిడ తట్టుకోలేకపోయింది అన్నావు. హ్మ్. దానికి కూడా ఒక జస్టిఫికేషన్ ఏమి ఇచ్చాడంటే, హ్మ్. ఆల్రెడీ ఒకసారి నాకు పెళ్ళయింది కానీ నాకు ప్రేమ గీమ అంటే తెలీదు, నిన్ను చూస్తేనే నాకు ప్రేమ అనేది పుట్టింది. హ్మ్. మరి మధ్యలో పుష్పవల్లి అంటే తను ఏదో ఎందుకో అట్లా వచ్చి వెళ్ళిందే తప్ప నా మైండ్లో తన గురించి ఏమీ లేదని చెబితే నమ్మింది. హ్మ్. ఈ నమ్మకాన్ని ఒకసారి నమ్మక ద్రోహం చేశాడు. అవును. అంటే నువ్వే అది అంటే తట్టుకోలేకపోయింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఏంటి నా ప్రేమలో ఏమైనా లోపం ఉందా, హ్మ్. మరి నువ్వు ఎందుకు ఆవిడ మళ్ళీ తెచ్చుకున్నావు, హ్మ్. ఏం జరిగిందో చెప్పు అనేసి ఆవిడ తట్టుకోలేక భరించలేకపోయింది. హ్మ్. అది అక్కడ సీన్ ఇంటెన్షన్. నీకు అది అర్థం కాల, మనకు ఆ సినిమాలు చూడడం కూడా చేత కాదు. అంటే మన దృష్టి ఒక దరిద్రంగా ఉంటుంది కదా, వక్రంగా ఉంటుంది కాబట్టి నువ్వు చూసే ప్రతిదీ నీకు వక్రంగా అర్థమైంది. హ్మ్. నువ్వు ఎంచుకున్న టాపిక్ వేరు, అసలు అక్కడ జీవితంలో జరిగిన సిట్యువేషన్ వేరు. హ్మ్. దానికి ఇంటర్లింక్ చేసి సావిత్రి గారి గురించి మాట్లాడే అధికారం కానీ అర్హత కానీ నీకు ఎక్కడిది? హ్మ్. ఇంకా చెప్పాలంటే బయట తిరిగితే చెప్పు చీపురు బట్టి తంతారు. అసలు ఆ నోటికి అదుపు అనేది లేదా? అండ్ నెక్స్ట్ మొన్న రీసెంట్లీ ఈవిడ పెంపుడు జంతువు చనిపోయింది. హ్మ్. ఆవిడ ఏదో పార్టీకి వెళ్తే అది డ్రగ్ పార్టీ అని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి అడిదిప్పి లాస్ట్కి ఏం లేదులే పోయి చావండి అని పంపిస్తే హ్మ్. ఇంటికి వచ్చేసరికి పెంపుడు జంతువుకు అదేదో దిగులతో చనిపోయింది. హ్మ్. చాలామంది అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందో అన్నారు. హ్మ్. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు అదే నిన్ను దా వంకతో ఇంకేదన్నా అంటే నువ్వెంత బాధపడతావు? హ్మ్. నువ్వే చంపావు, నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఇంట్లో పెంపుడు జంతువు ఉన్నప్పుడు పార్టీలకి పబ్బులకు తిరుగుతావా, కావాల్సిన ఫుడ్ అక్కడ పెట్టేలావా అని చెప్పేసి నిన్ను నిందించలేరు. హ్మ్. ద ఓన్లీ రీజన్ ప్రాణం లేదు కాబట్టి అందరికి ఒక సింపతి ఉంటుంది. హ్మ్. అండ్ సావిత్రి గారి జీవితంలో ఆవిడ లేరు ఇప్పుడు ప్రజెంట్. హ్మ్. అందరికి ఆవిడ మీద ఉన్న అభిమానం అలా ఉండి మనిషి లేరు. అవును. అలా లేని టైంలో నువ్వు ఇలా సడన్గా తెర మీదకి వచ్చి ఆ ఎగ్జాంపుల్ తీసి హ్మ్. అందరినీ ఏదో చేయడం చాలా తప్పు. అవును. అండ్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఈమె ఇలా ఉంటే ఈమెను ఫాలో అయ్యే వాళ్ళు ఇంకెలా ఉంటారు? హ్మ్. అలా అనిపించుకోవడం ఎందుకు? ఈమెను అన్ఫాలో చేస్తే సరిపోయిందిగా వాళ్ళందరూ. ఇంకెవరైనా నిజంగా నీతులు చెప్పే వాళ్ళని ఫాలో అయితే కనీసం ఒక లోక జ్ఞానం అన్న వస్తుందిగా. ఇలాంటి వాళ్ళని ఫాలో అవడం వల్ల ఇదే నేర్చుకుంటారు వాళ్ళు కూడా. అంటే సావిత్రి గారు లాంటి గొప్ప ఆర్టిస్ట్‌ని ఇంత డిఫేమ్ చేసి మాట్లాడితే అసలు ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. వెళ్ళి ఇన్నోసెంట్ మా డబ్బులు కూడా తెలియకుండా పోగొట్టుకుంది పిచ్చిది. హ్మ్. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా కట్టాలి, ఎవరినో పెట్టుకుంది వాడు కట్టలా. హ్మ్. ఈమెకు తెలియదు, చూసుకోవడం తెలియదు. హ్మ్. వచ్చే ఇన్కమ్ అంతా అసలు లెక్క పెట్టుకోవడానికి కూడా చేతులు నొప్పేసే అంత సంపాదన. అవును. ఏం చేయాలో తెలీదు. బంగారం షాప్కి వెళ్ళి ఒక నగ చేయించుకోవడం తెలియక అబ్బా టైంలో వాళ్ళే ఇంటికి పిలిచింది. హ్మ్. ఇంట్లో వాడు ఎంత చెప్తే అంతే ఆ రోజు గోల్డ్ రేట్. అవునా, వాడు స్టోన్ రేట్ ఎంత చెప్తే అంతే హ్మ్. కొనేసేది. అవును. వేరే వాడేది కాదు, ఏం కాదు, సరే నిజమేనేమో అనుకుని. ఆ రోజు గోల్డ్ రేట్ 5,000 ఉంది, వీడు 10,000 చెప్తే 10,000. హ్మ్. మరి ఇంటికి వచ్చాడు కాబట్టి అంత అమాయకురాలు. షీఈ్ ఇన్నోసెంట్స్లో చేసిన మిస్టేక్స్ బోల్డ్ ఉన్నాయి. అవును. అది తనకీ తెలుసు, హ్మ్. అందరికీ తెలుసు, ఇండస్ట్రీ వాళ్ళందరికీ తెలుసు. ఇన్నోసెంట్గా ఆవిడ ఏదో మోసపోయిందో లేకపోతే చాలా తప్పులు చేసిందో, ఆ తప్పని తెలియక ఏదో చేసింది. హ్మ్. బట్ చాలా గొప్పది. మనకి ఆవిడ ఎలా ఏం చేసినా తన లైఫ్ డ్యామేజ్ చేసుకుందే తప్ప ఎవరికి ఆమె హాని వల్ల చే- ఎవడికి అన్యాయం జరగల. హ్మ్. మరి అందరికీ ఆవిడ ఒక దేవతలా ఉన్నప్పుడు ఇవేం చెప్పావు? పెళ్ళైనోడి జీవితంలోకి ఈవిడే వెళ్ళి చొరబడింది, వాళ్ళ జీవితం మొత్తం అల్లకల్లోలం చేసింది, తర్వాత ఈవిడ జీవితం కూడా నాశనం అయింది, కర్మ ఈజ్ బ్యాక్ అని చెప్పేసి మాట్లాడతావా? కొంచెమన్నా ఇంగితం లేదు. అవును. ఇన్‌స్టాగ్రామ్‌లో అంటే ఈ రీల్‌ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ వైఫ్‌తో ఉన్నప్పుడు సావిత్రి గారు పరిగెత్తుకుంటూ వెళ్ళడం. సో, జెమినీ గణేషన్ గారు వేరే ఆమెతో ఉన్నప్పుడు సావిత్రి గారు చూసి డిప్రెస్ అవ్వడం, కర్మ రిటర్న్స్ అని పెట్టడం అనేది చాలా రాంగ్. అండ్ అందరూ రెస్పెక్ట్ చేసే పర్సన్ కాబట్టి అట్‌లీస్ట్ ఆవిడ సీనియారిటీకి సావిత్రి గారంటేనే గుర్తొచ్చేది తెలుగు ఇండస్ట్రీ కాబట్టి రెస్పెక్ట్ ఇస్తే బావుంటది అని అనుకోవాలి. అంతే అంటారు.